హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల నుంచి విడుదలైనటువంటి 1620 కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి అఫీషియల్గా లింక్ అయితే యాక్టివేట్ చేశారు. మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత వచ్చినటువంటి ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు ఈ వీడియోలో ప్రతి విషయం కూడా మీరు ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా అప్లికేషన్ పెట్టుకునే విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం. 25 ప్రీవియస్ పేపర్స్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 30,000 బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని అందిస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో 10 to 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు సపరేట్గా కావాలి అంటే 30,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు. ఇది 199 రూపీస్ కోర్సు. లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్గా తీసుకోవచ్చు. 99 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది, అందులో మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసే ముందు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తాను, అవి నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మీరు 13th May నుంచి 2nd June వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలండి. కోర్టు వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ట్ డేట్ని అయితే ఎక్స్టెండ్ చేయరు. 2nd Juneతో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇమీడియట్గా మీరు 1 or more పోస్టులకి, ఎన్ని పోస్టులకైనా అప్లికేషన్స్ అనేవి ఈ 2nd June లోపు సబ్మిట్ చేయండి. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అయితే ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ వారు 800 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒక పోస్ట్కి మీరు అప్లై చేయాలి అంటే ఈ విధంగా ఫీ పేమెంట్ చేయాలి. సో ఒక పోస్ట్ అయిపోయిన తర్వాత మరొక పోస్ట్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే సపరేట్గా మళ్ళీ మీరు మీకున్నటువంటి కేటగిరీని బట్టి మీరు ఎంత ఫీ పేమెంట్ అయితే చేయాలో అంత ఫీ పేమెంట్ చేయాలన్నమాట. ఇలాగ మీరు ఎన్ని పోస్టులకి అప్లై చేసుకుంటే అన్ని పోస్టులకి మీరు సపరేట్గా ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకి సంబంధించి మనకి ఆఫీస్ సబార్డినేట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ల వరకు మీరు అప్లై చేయాలి అంటే 7th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ మీకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే ఈ పోస్టులన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్ ప్రాసెస్ 2 partsలో ఉంటుందండి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని చెప్పేసి ఉంటుంది. పార్ట్ ఏలో చూసుకుంటే ఫస్ట్ మీరు 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసి మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. దాన్ని పార్ట్ బి అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి అంటారు. సో 2 partsలో మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ మీరు ఓటీపీఆర్ ఐడి వచ్చిన తర్వాత మీరు ఒక జాబ్ రోల్కి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సేమ్ ఓటీపీఆర్ ఐడిని యూజ్ చేసి మరొక జాబ్ రోల్కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ప్రతిసారి మీరు ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవడం ఉండదు. ఓటీపీఆర్ ఐడి అనేది ఒక్కసారి మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాము.
ఇప్పుడు మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ తర్వాత అప్లికేషన్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలని చెప్తాను. సో మీకు ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ వెబ్సైట్లోనికి రండి. ఇక్కడ మీకు మనకి రిలీజ్ అయినటువంటి 10 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్ రోల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటనేది ఒకసారి చూడాలనుకుంటే చూడండి. మొత్తం 1620 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక పీడిఎఫ్ ఇచ్చారు, ఖచ్చితంగా చూడండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన మాన్యువల్ కూడా ఇచ్చారు, మీరు ఆ మాన్యువల్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ పార్ట్ ఏ కింద వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కూడా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఈ రెండింటిని కలిపి మీరు ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేసి ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాగ మీరు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు కంప్లీట్ చేసి సబ్మిట్ చేసి ఫీ పేమెంట్ చేస్తేనే మీరు ఒక జాబ్ రోల్కి అప్లై చేసినట్లు అనమాట. మళ్ళీ మీరు ఇంకొక జాబ్ రోల్కి అప్లై చేయాలి అనుకుంటే మళ్ళీ ఇంకోసారి ఓటీపీఆర్ మీరు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు ఓటీపీఆర్ ఐడి ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోయి మరొక జాబ్ రోల్కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇలాగా మీరు ఎన్ని జాబ్ రోల్స్కైనా కూడా ఒక సింగిల్ ఓటీపీఆర్ ఐడి తోటి నంబర్ ఆఫ్ జాబ్ రోల్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్లో చూసుకుంటే రెడ్ కలర్లో ఉన్నటువంటి స్టార్ ఫీల్డ్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అలాగే మోజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, ఎడ్జ్ క్రోమియం అనేటువంటి బ్రౌజర్స్లోనే మీకు ఈ అప్లికేషన్ అనేది యాక్సెస్ ఉంటుంది. మీరు పీసీలో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ అప్లికేషన్ పెట్టుకోండి, ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సో ఇది పార్ట్ ఏ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనకి కామన్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. 2022లో మనకి సేమ్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయడం జరిగిందనమాట. సో డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కలిపి ఒక సింగిల్ ఎగ్జామినేషన్, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కలిపి ఒక సింగిల్ ఎగ్జామినేషన్, 10th క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కలిపి ఒక సింగిల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ అనేటువంటి 4 రకాల పోస్టులకి కానీ లేదా ఏదైనా 2 లేదా 3 రకాల పోస్టులకి అప్లై చేసినట్లయితే ఓకే మీకు ఒకే ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు 3 సార్లు మీరు ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు చూడండి, 7th పాయింట్, ఏ క్యాండిడేట్ హూ హ్యాస్ అప్లైడ్ ఫర్ 1 or more పోస్ట్ ఫాలింగ్ అండర్ ది 1 కామన్ టెస్ట్ షల్ బి రిక్వైర్డ్ టు టేక్ ది టెస్ట్ వన్స్ ఓన్లీ. ఓకే, ఒక కామన్ టెస్ట్ కింద ఉన్నటువంటి పోస్టులన్నిటికీ లేదా 1 or more పోస్టులకి మీరు అప్లై చేసినట్లయితే మీరు ఆ టెస్ట్ని ఒకే ఒక్కసారి రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేశారనుకుందాం. సో ఈ 2 రకాల పోస్టులు మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు. అయితే మీరు 2 సార్లు మీరు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, ఒకే ఒక్కసారి ఎగ్జామినేషన్కి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాలి. మరి మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది కూడా ఇక్కడ మనకి 8th పాయింట్లో ఇచ్చారు. ది మెరిట్ లిస్ట్ ఫర్ ఈచ్ పోస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ సపరేట్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ఈచ్ పోస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లై చేసినటువంటి పర్టికులర్ ఈచ్ పోస్ట్కి సపరేట్గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. మీకు ఆ 2 జాబ్స్కి మీకు జాబ్ వచ్చింది అనుకోండి, మీరు ఏదో ఒక జాబ్ని మీరు చూస్ చేసుకొని ఆ జాబ్కి వెళ్ళే అవకాశం కూడా మీకు కల్పిస్తున్నారు. అదే మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్ లాంటి ఈ 3 రకాల పోస్టులకి అప్లై చేసినా లేదా 1 కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసినా ఈ 3 రకాల పోస్టులకి కూడా దేర్ షాల్ బి 1 కామన్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఈ 3 రకాల పోస్టులకి మీరు 1 కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసినా ఒకే ఒక ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎక్కువ సార్లు ఎగ్జామ్కి రాయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అలాగే మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ లాంటి ఈ పోస్టులకి అప్లై చేసినట్లయితే 1 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకి ఈ 3 రకాల పోస్టులకి మీరు అప్లై చేస్తే మీకు సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే మనకి ఇక్కడ చెప్పారు. సో దేర్ షాల్ బి 1 కామన్ టెస్ట్ ఫర్ ఫాలోయింగ్ పోస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులకి 1 కంటే మీరు ఎక్కువ పోస్టులకి అప్లై చేసినా మీకు సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఈ 3 రకాల పోస్టుల్లో 1 కంటే ఎక్కువ పోస్టులకి మీరు అప్లై చేసినా మీకు సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
అదే మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఈ 3 రకాల పోస్టుల్లో ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి మీరు అప్లై చేసినా మీకు సింగిల్ ఎగ్జామినేషనే ఉంటుందన్నమాట. అదే మీరు డిగ్రీలో ఉన్నటువంటి ఈ 4 రకాల జాబుల్లో ఒక జాబ్కి, ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఈ 4 రకాల జాబుల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకి, ఇది కూడా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వీటికి కూడా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేస్తే, ఇలాగ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేస్తే మీరు 3 సార్లు ఎగ్జామ్కి వెళ్ళాలన్నమాట. ఓకే, సో మీకు అర్థమైంది కదా, ఇక్కడ మీకు క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్, డ్రైవర్ లాంటి ఈ పోస్టులకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది సపరేట్గా ఉంటుంది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వారికి స్కిల్ టెస్ట్ తర్వాత కండక్ట్ చేస్తారు. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డ్రైవర్కి సంబంధించిన డ్రైవింగ్ స్కిల్స్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది సపరేట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇది క్లోజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డేటాని కమ్యూనికేషన్కి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుందని, సో వేరే విధంగా మీ యొక్క ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ డిపార్ట్మెంట్ వారు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూడండి, ఈ విధంగా స్క్రోల్ చేసి కిందకి వెళ్తే రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందండి. యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం కానీ లేదా 7th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ యొక్క డేటా అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నేమ్ యాజ్ ఇన్ 7th ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు 10th క్లాస్లో కానీ లేదా 7th క్లాస్లో కానీ మీ యొక్క పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్స్లో మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క సర్టిఫికేట్లో క్యాపిటల్స్లో ఉంటే క్యాపిటల్స్లో, స్మాల్స్లో ఉంటే స్మాల్స్లో మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ గార్డియన్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఇక్కడ ఎవరి పేరైతే మెన్షన్ చేస్తారో వారితో మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే, సో ఆయనతో మీకు ఫాదర్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఫాదర్ అని చెప్పేసి ఇవ్వాలి. అదే మీ యొక్క మదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇస్తే ఇక్కడ మదర్ అని చెప్పేసి ఇవ్వాలి. అదే మీరు గార్డియన్ నేమ్ ఇచ్చినట్లయితే ఇక్కడ గార్డియన్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ పర్ 10th లేదా 7th క్లాస్ డాక్యుమెంట్ ప్రకారమే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో వారి యొక్క రిలేషన్షిప్ ఏంటనేది కూడా మీరు ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంది కదా, సో ఈ చెక్ బాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి అడిగారు. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క 7th క్లాస్ లేదా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు ఒక క్యాలెండర్ అయితే కనిపిస్తుంది. సో ఆ క్యాలెండర్లో మీరు ఇయర్ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని, సో దానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని, సో దానికి సంబంధించి యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం అవన్నీ సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాత మీకు ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ ఆఫ్ ఏజ్ ఉంది ఈ రోజు వరకు అనేది మీకు ఇక్కడ క్లియర్గా 1/7/2025 నాటికి మీ యొక్క ఏజ్ ఎంత అనేది ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. తర్వాత మీ జెండర్ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మెరిటల్ స్టేటస్ అని చెప్పేసి అడిగారు. సో మెరిటల్ స్టేటస్లో మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కేటగిరీ గురించి అడుగుతున్నారు. ఈ కేటగిరీ దగ్గర ఇక్కడ చూసుకుంటే చూస్ కేటగిరీ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కేటగిరీ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనకి రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ అయితే జరిగింది కదా. సో ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి ఇచ్చారు. సో ఎస్సీస్లో మాలా, మాదిగ కానీ ఇంకొకరు ఎవరైతే ఉన్నారో సో వారు మీరు ఏ గ్రూప్ కిందకి వస్తారనేది తెలుసుకొని అప్పుడు మీరు ఈ గ్రూప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బీసీ క్యాండిడేట్స్, బీసీలో ఉండేటువంటి సబ్ కేటగిరీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓసీ, ఈడబ్ల్యూఎస్ అలాగే ఎస్టీకి సంబంధించి మీరు ఏ కేటగిరీ వారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. ఇచ్చినట్లయితే ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో మీరు బ్లైండ్ అయితే బ్లైండ్ అని, లేదంటే హీరింగ్ హ్యాండిక్యాప్డ్ అయితే హీరింగ్ అని, ఈ విధంగా మీరు పర్టికులర్ ఆప్షన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వారు ఏ పోస్టులకి సంబంధించి ఎలిజిబుల్ ఉన్నారనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. అదే మీరు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే వారి యొక్క పేమెంట్ ఆర్డర్ పీపీఓ నంబర్ అని చెప్పేసి ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్కి, వారు అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో లేదు అంటే నో అని చెప్పేసి ఇవ్వండి. సో ఆర్ యూ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు స్పోర్ట్స్ కోటా ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. ఎస్ అని చెప్పేసి ఇచ్చి మీరు మిగిలినటువంటి డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. లేదు అంటే మీరు నో అని చెప్పేసి ఇవ్వండి. ఓకే, ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయండి.
ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి. ఇది మీకు ఓటీపీఆర్ ఐడికి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ కానీ, అలాగే మీకు ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయనేటువంటి దానికి సంబంధించి ఎస్ఎంఎస్ రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు యూజ్ చేసేటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవాలి. అంటే అదే మొబైల్ నెంబర్ని మళ్ళీ మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట ఎంటర్ చేసి. సో ఒకే మొబైల్ నెంబర్ని ఇక్కడ 2 సార్లు ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఫర్దర్గా మీతో కమ్యూనికేట్ అవ్వడం కోసం ఈమెయిల్ని కూడా యూజ్ చేస్తారు, ఓటీపీఆర్ ఐడీస్ కానీ ఇంకేమైనా కూడా. కాబట్టి ఈమెయిల్ ఐడి మీరు ఎప్పుడు యూజ్ చేసేది ఇచ్చి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్రస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో అడ్రస్కి సంబంధించి మీ యొక్క స్ట్రీట్, డోర్ నేము, డోర్ నంబర్, స్ట్రీట్ నేము, విలేజ్, మండల్, అలాగే డిస్ట్రిక్ట్, అలాగే స్టేట్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా మీరు దీనికి సంబంధించినటువంటి పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో స్టేట్ ఏంటనేది చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వండి. తెలంగాణ వాళ్ళు కూడా నాన్ లోకల్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, వేరే జిల్లాల వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు నాన్ లోకల్ అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క జిల్లా ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చూసుకుంటే పాత 13 జిల్లాల ప్రకారంగానే ఇచ్చారనమాట. సో మీ యొక్క జిల్లా ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సిటీ ఏంటనేది ఇవ్వండి, పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని చెప్పేసి అన్నారు. సో పైన ఇచ్చినటువంటి అడ్రస్, ఈ పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయినట్లయితే ఎస్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద మీకు ఫిలప్ కావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఇవ్వాలండి. టోటల్గా మీరు 5 ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 5 ప్రిఫరెన్స్లు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ని ఇచ్చుకోండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీ యొక్క సొంత జిల్లా ఇవ్వండి. ఓకే, మీ సొంత జిల్లా ఏంటనేది చూసుకొని ఆ సొంత జిల్లా సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ప్రిఫరెన్స్ మీకు పక్కనే ఉన్నటువంటి జిల్లాలు ఇచ్చుకోండి. ఓకే, మీరు ట్రావెల్ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. థర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఓకే, మీకు దగ్గరలో ఉన్నటువంటి పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలు ఇచ్చుకోండి. ఓకే, ఈ విధంగా టోటల్గా మీరు 4 డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చుకోవాలి. 5 డిస్ట్రిక్ట్స్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 5 ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఒక్కోసారి ఈ చెక్ బాక్స్ అనేది పనిచేయదు. ఓకే, టార్చర్ పెడుతుంది, ఒక్కోసారి పనిచేస్తుంది. సో పని చేస్తే ఓకే, పని చేయకపోతే మీరు అది ఇక్కడ క్లిక్ అయ్యేంత వరకు కూడా మీరు దానికి సంబంధించి మీరు ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ మీకు ఒక క్యాప్చా కోడ్ వస్తుంది. మీరు దీన్ని రిఫ్రెష్ చేయాలి అనుకుంటే రిఫ్రెష్ చేయొచ్చు. సో రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తే కొత్త క్యాప్చా కోడ్ వస్తుంది. అది ఎంటర్ చేసి ఇక్కడ మీరు రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసే ముందు ఫస్ట్ మీరు పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఫైనల్గా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అలర్ట్ అని చెప్పేసి వస్తుందండి. సో ది ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెన్ నాట్ బి మోడిఫైడ్. క్లిక్ ఆన్ ఓకే ఇఫ్ యూ హ్యావ్ వెరిఫైడ్ ది ఇన్ఫర్మేషన్ టు బి కరెక్ట్ అండ్ టు సబ్మిట్ ఎల్స్ క్లిక్ క్యాన్సిల్ టు రివ్యూ అగైన్ అండ్ దెన్ టు సబ్మిట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు రిజిస్ట్రేషన్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసే అవకాశం కూడా ఉండదు అండ్ మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వరనమాట. కాబట్టి మీరు ఇది ఓకేపై క్లిక్ చేసే ముందు ఒకసారి మీరు క్లోజ్పై క్లిక్ చేసి మళ్ళీ ఇంకొకసారి మీరు అప్లికేషన్లో ఇచ్చినటువంటి ఒక రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో మీరు ఇచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో నేను సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే సబ్మిట్ చేశానండి. సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ వచ్చింది చూడండి, యూ హ్యావ్ కంప్లీటెడ్ ది పార్ట్ ఏ రిజిస్ట్రేషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్, ప్లీజ్ యూజ్ యువర్ ఓటీపీఆర్ ఐడి అని చెప్పేసి ఇక్కడ ఐడి ఇచ్చారు. సో మనకి సంబంధించినటువంటి ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడికి పంపించడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి కూడా మీకు ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. సో నాకు మెయిల్కి వచ్చింది అండ్ ఎస్ఎంఎస్ కూడా రావడం జరిగింది. సో ఆ ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీకు ఫ్యూచర్లో మీరు లాగిన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అది మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనం రిజిస్ట్రేషన్ ఫామ్లో ఫిలప్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్రింద ఉంటాయి. మీరు మొత్తం కూడా ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుందండి. ఓకే, అప్లికేషన్ ఫామ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ టు ఫిల్ ది అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. క్లిక్ హియర్ టు ఫిల్ ది అప్లికేషన్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా
ప్రాసెస్ అయ్యి ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఫిలప్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్లో ఇది పార్ట్ బికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్. ఇది పార్ట్ ఏ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారు, నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు పార్ట్ బిలోకి వచ్చాను. ఈ పార్ట్ బిలో పోస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, అదర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇచ్చి ఫైనల్గా మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేవి ఉన్నాయో అవన్నీ అప్లోడ్ చేసి ఫైనల్గా మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ డీటెయిల్స్ అన్నీ పార్ట్ బిలో చేయాలన్నమాట. ఇక్కడ పోస్ట్ సెలెక్షన్ ఏంటనేది ఫస్ట్ చూద్దాము. సో పోస్ట్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఒక డౌన్ యారో ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఉన్నటువంటి 10 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 10 రకాల పోస్టులు అయితే కనిపిస్తాయి. నేను జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేయాలనుకుంటున్నాను. సో అది పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ సెలెక్ట్ ది డిస్ట్రిక్ట్ టు అప్లై అని చెప్పేసి అడిగారు. సో మీ సొంత జిల్లాలో మీకు వేకెన్సీస్ ఉంటే మీరు ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి, లేదు అంటే వేరొక జిల్లాని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు వేరొక జిల్లాని సెలెక్ట్ చేసుకుంటే మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతారు, ఓసీ పోస్టులకి పోటీ పడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ సొంత జిల్లాలో కనుక వేకెన్సీస్ ఉన్నట్లయితే మీ యొక్క సొంత జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో మీరు ఇక్కడ మిగిలినటువంటి జిల్లాలకు కూడా మీరు ఇక్కడ దీనికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే మనకి చెక్ బాక్స్లు అయితే ఓకే అవుతున్నాయి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. మీరు ఓకేపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. సో మన పేరు, ఫాదర్ నేమ్, అలాగే ఫాదర్కి సంబంధించిన రిలేషన్షిప్ ఇవన్నీ ఇచ్చాం కదా, అవన్నీ కూడా ఉంటాయి. కిందకి స్క్రోల్ చేయండి. ఆ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఈ పర్సనల్ డీటెయిల్స్లో మీరు ఏమీ చేంజ్ చేయలేరు, ఎందుకంటే రిజిస్ట్రేషన్లో ఇచ్చినవే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయండి. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. ఓకేపై క్లిక్ చేయండి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ముందుగా లింగ్విస్టిక్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఏంటో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నాకు తెలుగు వచ్చు, అలాగే మిగిలిన భాషలు ఏమీ రావు, కాబట్టి తెలుగు మాత్రమే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత టైప్ ఆఫ్ స్టడీ అని చెప్పేసి అడిగారు. మీరు చదువుకున్నటువంటి పర్టికులర్ స్టడీ రెగ్యులర్ స్టడీనా, ప్రైవేట్ స్టడీనా, ఓపెన్ స్కూలింగ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నాది రెగ్యులర్ స్టడీ, సో రెగ్యులర్ స్టడీ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫస్ట్ క్లాస్కి సంబంధించినటువంటి క్లాస్, ఇక్కడ స్టడీ ఆఫ్ క్లాస్ ఏంటనేది ఇక్కడ మనల్ని అడుగుతున్నారు. సో మీ యొక్క ఫస్ట్ క్లాస్ రెగ్యులర్గా చదివారా, అది ఏ జిల్లాలో చదివారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ జిల్లాని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్కూల్ నేమ్ ఏంటనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ యొక్క ఫస్ట్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మీరు ఇక్కడ క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఇవ్వాలన్నమాట. స్కూల్ నేమ్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, తర్వాత సెకండ్ క్లాస్కి సంబంధించి ఓకే రెగ్యులర్గా చదివారా లేకపోతే చదవలేదా అనేది, నాట్ స్టడీడా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి చదివినటువంటి జిల్లా, స్కూల్ నేము, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, ఇలాగా 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు, 6th, 7th, 8th, 9th వరకు కూడా మీరు ఈ విధంగా మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 9th క్లాస్ వరకు మీరు క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి యొక్క స్టేటస్ ఆఫ్ స్టడీ, జిల్లా, ఏ స్కూల్లో చదివారు, ఏ ఇయర్లో చదివారు అనేది ఇచ్చిన తర్వాత 10th క్లాస్కి సంబంధించి చాలా జాగ్రత్తగా 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ అన్నారు. మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి ఆ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ చూడండి, పైన ఉంటుందన్నమాట. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ టాప్లో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని, బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అనో సంథింగ్ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఈ విధంగా ఉంటుంది. సో ఆ పేరు ఏది ఉంటే అది మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట, ఆ బోర్డ్ నేము. తర్వాత మీరు 10th ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారని ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో 10th సంబంధించి మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారనేది ఇవ్వండి. ఇంకా స్కూల్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. మీరు 10th చదివినటువంటి స్కూల్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఏంటనేది ఇవ్వాలి. నేను కృష్ణా డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇచ్చాను. అది ఇచ్చిన తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనమాట. ఓకే, సో తర్వాత డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేస్తే ఇది స్టార్ ఫీల్డ్లో ఉంటుంది. అప్పుడు మీరు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, కాలేజ్ నేమ్, కాలేజ్కి సంబంధించిన బోర్డు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, ఏ జిల్లాలో చదివారు, అవన్నీ కూడా ఇవ్వాలి. తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించి మీరు చదివినటువంటి యూనివర్సిటీ ఏంటి, ఓకే, లేదా కాలేజ్ ఏంటి అనేది అడుగుతారు. మీ యొక్క ఒరిజినల్ డిగ్రీ కానీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్లో మీ కాలేజ్ నేమ్ కానీ లేదా యూనివర్సిటీ నేమ్ కానీ ఉంటుంది, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారని చెప్పేసి
ఆ డిగ్రీ గురించి అడుగుతున్నారు. సో డిగ్రీకి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డిస్ట్రిక్ట్ నేమ్ అడుగుతున్నారు. సో మీరు మీ యొక్క డిగ్రీ ఏ జిల్లాలో చదివారనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ జిల్లా నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే యాజ్ పర్ స్టడీ సర్టిఫికేట్ విచ్ లోకల్ డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్స్ టు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏ జిల్లాలో అయితే ఎక్కువగా చదివారో ఆ జిల్లా మీకు లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుందన్నమాట. లేదు అంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ జిల్లాలో అయితే మీరు చదివారో ఆ జిల్లా మీకు లోకల్ జిల్లా అయితే అవుతుంది. సో మీరు ఎక్కువ ఏ జిల్లాలో చదివారో సో ఆ జిల్లా అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఏ జిల్లాలో ఎక్కువగా చదివారు అనేది ఆ జిల్లా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. అప్పుడు మీరు అదర్ డీటెయిల్స్ అనేటువంటి ఆప్షన్లోనికి వెళ్తారు. సో సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయిపోయాయి. తర్వాత అదర్ డీటెయిల్స్ అని చెప్పేసి వచ్చింది. సో అదర్ డీటెయిల్స్లో చూసుకుంటే వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్ ఆర్ ఎఫ్ఐఆర్ ఆర్ అరెస్టెడ్ ఆర్ ప్రాసిక్యూటెడ్ ఆర్ సఫర్డ్ ఎనీ కన్విక్షన్ ఆర్ ఎక్వైటల్ అని చెప్పేసి అడిగారు. సో మీరు నో అని చెప్పేసి ఇవ్వండి. ఒకవేళ ఎస్ అని చెప్పేసి ఇస్తే దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ విజిలెన్స్ ఆర్ ఎంక్వైరీ డిబార్డ్ ఆర్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది కూడా నో అని చెప్పేసి ఇవ్వండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వెదర్ ద అప్లికెంట్ ఈజ్ ఏ రెగ్యులర్ ఎంప్లాయీ ఇన్ ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ అదర్ డిపార్ట్మెంట్ అంటున్నారు. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డేటా అనేది సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండి ఇవి. సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ అని చెప్పేసి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, వాళ్ళు ఎంత సైజ్ అడిగితే సో దానికి సంబంధించినటువంటి సైజ్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ అని చెప్పేసి సింబల్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే 80 KB లోపు ఉండే విధంగా మీ యొక్క రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క సిగ్నేచర్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ 80 KB లోపు ఉండే విధంగా చూసుకొని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత స్కాన్డ్ డాక్యుమెంట్ ఆఫ్ 7th లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయొచ్చు, లేదా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇది వచ్చేసి 1 MB లోపు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. సో PDF రూపంలో కానీ మీరు JPG ఫార్మాట్లో కానీ అప్లోడ్ చేయండి. తర్వాత మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. SC, ST, EWS, OBC, BCకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ 1 MB లోపు ఉండే విధంగా చూసుకొని PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు ఇంటర్మీడియట్ జాబ్ రోల్కి అప్లై చేస్తే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ అయితే డిగ్రీ, 10th అయితే 10thకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది కూడా 1 MB లోపు ఉండే విధంగా సైజ్ చూసుకొని అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలండి. స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ తెచ్చుకొని అప్లోడ్ చేయండి. ఇక్కడ మీరు 2 MB లోపు ఉండే విధంగా చూసుకొని ఆ డాక్యుమెంట్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇవి మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్. అది అప్లోడ్ చేసే పర్సన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత పేమెంట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో చేయాలి. ఇక్కడ ఆన్లైన్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత ఫీ పేమెంట్ చూపిస్తే అంత ఫీ పేమెంట్ మీరు ఇక్కడ పే చేయాలి. ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయండి. చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్పై క్లిక్ చేయండి. సో మీరు ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే ప్రివ్యూ చూసుకోండి. ఫస్ట్ ప్రివ్యూ ఖచ్చితంగా చూసుకోండి. సో ప్రివ్యూ చూసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు మీరు సబ్మిట్ అండ్ పే అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క సెలెక్ట్ చేసినటువంటి పోస్టులను కానీ మిగిలినటువంటి డీటెయిల్స్ని మీరు ఎడిట్ చేయలేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని దీనికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ లాస్ట్లో మీరు త్రూ ఆన్లైన్ ద్వారా UPI పేమెంట్ కానీ లేకపోతే నెఫ్ట్, అలాగే నెఫ్ట్ ట్రాన్సాక్షన్ కానీ లేకపోతే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో ఫీ పేమెంట్ అయితే చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి, మీకు 100% యూజ్ అవుతుంది. ఇందులో మీకు అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే 199 రూపీస్ PDF కోర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుందండి. ఇందులో PDFs అన్నీ ఉంటాయి. 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా తీసుకోండి, మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.